ఒక నిమిషం సార్, చెప్పండి. ప్రస్తుత రాజకీయాలను అర్థం చేసుకోవడంలో ఒక రకంగా మీరు విఫలమైనారని నేను నా భావన సార్. దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం మీరు వినాలి. ఇక మీరు చెప్పారు, నేను చెప్తాను. ఇక మళ్ళా పాత తరం రాజకీయాలు రెడ్లను పట్టుకుంటే ఓట్లు పడతాయి, లేదా ఎల్మలను పట్టుకుంటే ఓట్లు పడతాయి అనే రోజులు పోయినాయి. ఇప్పుడు బీసీలలో ఒక రకమైన రాజకీయమైన ఉత్తేజం వచ్చింది. తర్వాత రాజకీయంగా వాళ్ళు చాలా పరిణితి చెందినారు. ఇప్పుడు వీళ్లను ఈ పాత కాపులను పట్టుకుంటే ఓట్లు రాలవు కదా, చిత్తుగా కొడతాడు. ఒకవేళ రెడ్లనే నమ్ముకుంటే రెడ్లలో చీలిక తీసుకొచ్చి ఓ రెండు ఇద్దరు ముగ్గురు నాలుగురు పాత అంటే అరిగిపోయిన చీపుర్లను తెచ్చుకుంటే ఈయనకు ఓట్లు వస్తాయని అనుకుంటే చాలా భ్రమ. ఖచ్చితంగా కేసీఆర్ బీసీల వైపు మొగ్గు చూపెట్టాలి, బీసీ నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కువ మందికి బీసీలకు సీట్లు ఇస్తానని ఆ రకంగా వాళ్ళని ఏమైనా తన ధరికి తెచ్చుకుంటే తప్ప ఈ జీవన్ రెడ్డినో అంతా ఈ ఊది పారేసిన బీడీలను తెచ్చుకొని ఈయన ఏదైనా మళ్ళా రాజ్యాధికారం సాధిస్తా అంటే ఇక ఎండమావిలో నీళ్లు పట్టినట్టే సార్. మీరు దయచేసి కేసీఆర్ కి ఆ సలహా ఇవ్వండి ఎప్పుడన్నా మీకు వీలు దొరికితే. కానీ రెడ్లతోని ఓట్లు రావు, దానికి పోగా పూర్తి వ్యతిరేకత వచ్చింది ఇవాళ. ఎందుకంటే రెడ్లతో రావంటారు, వెలుమలతో రావంటారు, ఎట్లా ఖచ్చితంగా రావు సార్. తెలంగాణలో ఆధిపత్య కులాలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు, వెలుమలు అయిపోయింది సార్. గతం అయిపోయింది, అదంతా గత చరిత్ర సార్. రేపు భవిష్యత్తు లోపల వీళ్ల వల్ల ఓట్లు రాలవు. ఛాలెంజెస్ చెప్తున్నా మీకు. ఇంతమంది ఎమ్మెల్యేలుగా గెలవరు, ఏం చేయరు. ఆ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు సార్. ఆయన ఫ్రస్ట్రేషన్ అంత కారణం ఏంటంటే వాళ్ళ కులంలో కూడా అయిపోయింది, మమ్మల్ని అందరినీ బొందముంచావు. గ్రామాలలో కూడా రెడ్ల మీద వ్యతిరేకత తీసుకొచ్చారు. మొన్న పంచాయతీ ఎన్నికలు కనుక మీరు చూస్తే చాలా చోట్ల ఎట్లా తెలుసా, గిన్నేళ్ల నుంచి నువ్వే ఉన్నావు, ఇక మేము రావద్దా, మాకు ఛాన్స్ ఇవ్వవా అనే లెవెల్లో ఇవాళ గ్రామాలలో బీసీలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక మళ్ళా అదే పాత పుస్తకం చెప్పి పెద్ద బాల శిక్ష చదివి రాజకీయాలు చేస్తానంటే కేసీఆర్ కు భవిష్యత్తే ఉండదు. అది కాదు, ఆ రకమైన రాజకీయాలు పోయినాయి. ఇప్పుడు ఖచ్చితంగా బీసీలతోని, ఎస్సీలతోని, ఎస్టీలతోని వాళ్లను కలుపుకపోయి తద్వారా ఏదైనా ప్రజలకు దగ్గరగా పోతే తర్వాత తనలో మార్పు వచ్చిందని చెప్పుకుంటే తప్ప ఈ పెద్ద కాపులతో ఓట్లు పడతాయని నేనైతే అనుకోవట్లేదు. మరి ప్రకాష్ గారి, ఆయన నాకంటే ఎక్కువ రాజకీయాలను పరిశీలించిన వ్యక్తి, విశ్లేషణలు చేసిన వ్యక్తి అని నేను అనుకుంటున్నా. కాబట్టి వారి మాట, వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా. బట్ నేను అర్థం చేసుకున్న మేరకు మాత్రం అది జరగదు, జరగలేదు, జరగబోదు. ఇప్పుడంతా రాబోయేది బీసీల రాజ్యమే సార్.